15 రోజులు తిరగటం అనేది నిజంగా ఆ రోజే నేను మానసికంగా చచ్చిపోవాలి, రాజకీయంలోంచి మానేయాలి. ఎవరికి రాకున్నటువంటి దుస్థితి అది. చివరికి అదృష్టవశాత్తు యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చాక కూడా వదల్లా. జనవరి 1 తారీఖున నా భార్యను పోలీస్ స్టేషన్కి పిలిచి 4 గంటల పాటు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు సిఐ గారు. రోజు నీది నడుస్తుంది, దీనికి సమాధానం చెప్పే రోజు, వాతకి 10 వాతలు పెట్టే రోజు ఖచ్చితంగా వస్తుందనే ఊరుకున్నా నేను. సరే, అది అయిపోయింది. అప్పుడు మన ప్లేడర్ అయినటువంటి, అంటే మనకి టీంలో పెద్దోడుగా ఉన్నటువంటి వరదా గారు కానీ చాలా మంది ఇక్కడ కూడా వాళ్ళ మీటింగ్ కూడా వచ్చారు. కొంతమంది మన లీగల్ టీంలో చాలా మంది, వీళ్ళందరూ కలిసి నాతో చెప్పింది, దయచేసి మేడం గారికి బెయిల్ వచ్చే వరకు నువ్వు నోరు తెరవబాకు, ఇప్పబాకు, మాట్లాడబాకు అని నన్ను అందరూ బతిమాలారు. నువ్వు ఎట్టపోయినా పర్లా, ఇంటి ఆవిడ కదా, వద్దని చెప్తే నేను మాట్లాడాల. వెంటనే టీడీపీ వాళ్ళు, వీడు కనపడతలేదు, కుటుంబం అదృశ్యం, వీడు మాట్లాడతలేదు మొదలెట్టారు. నాకు బెయిల్ రావటానికి మరొక 2 నెలలు పట్టింది. ఆ 2 నెలలు కూడా హైకోర్టు ప్లేడర్లు కానీ వీళ్ళు కానీ నువ్వు మాట్లాడబాకు, నీకు దండం పెడతాను బాబు, నువ్వు మాట్లాడబాకనే చెప్పారు. ఇందులో కుటుంబాలు ఉన్నాయి, నువ్వు ఒక్కడివే అయితే పర్లేదు, ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఇరికిచ్చారు. కాబట్టి ఏంటంటే ఇంటి యజమాని, గోడౌన్ యజమాని ఆవిడ పేరు. ఎందుకు ఇంటి ఆవిడ పేరు మీద? ఇప్పుడు నా జీవితంలో బుద్ధి వచ్చింది అంటే, రాజకీయాలు తిరిగేవాళ్ళు పొరపాటును కూడా ఇంట్లో ఆడవాళ్ళ మీద ఆస్తులు పెట్టబాకండి, వ్యాపారాలు చేయబాకండి. రోజులు చూస్తున్నాం కదా, ఈ పరిస్థితులు ఉన్నాయి. అది అయిపోయాక హైకోర్టులో నాకు బెయిల్ వచ్చింది 2 నెలల తర్వాత. అంటే జడ్జి ఏం చెప్పారు, ఆయన నానిగాడిని అరెస్ట్ చేయబాకండి అన్నారు. అరెస్ట్ చేయకుండా 2 నెలల తర్వాత బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన కాడి నుంచి మళ్ళీ మన కథ మామూలు. ప్లేడర్లు అంతవరకే చెప్పారు కదా, మన పని మొదలెట్టాం. అక్కడి నుంచి వీడికి మదం దిగలేదు, మళ్ళీ మాట్లాడుతున్నాడు, వీడు రెచ్చిపోతున్నాడు. అసలు వీడికి ఆ రోజు టీడీపీ ఛానల్స్ అన్నింటిలో కూడా అసలు వీడి కంట్రోల్ అవ్వట్లేదు. ఒకడు హైదరాబాద్ వెళ్ళిపోయాడు, ఒకడు వెళ్ళిపోయాడు, ఒకడు గుండు పొట్టు వచ్చింది, ఆడి పొట్టు వచ్చింది, ఈడి పొట్టు వచ్చింది, వీడు మాత్రం వీడు దిగట్లేదని చెప్పని మాట్లాడుతున్నారు. అది అయిపోయింది కదా. ఇప్పుడు కొత్తగా ఏంటంటే, మొన్న నకిలీ ఇళ్ల పట్టాల కథ కంచికేనా, ఈనాడులో నకిలీ ఇళ్ల పట్టాల కథ కంచికేనా, మచిలీపట్నంలో 10,000 పట్టాలు ముద్రించి వాటిలో 5,000 పనిచేసిన విచారణ ఏది? గన్నవరం ఘటనపై కేసు పెట్టినప్పుడు ఇక్కడ ఎందుకు మినహాయింపు? నాడు ధర్నా చేసిన కొల్లు రవీంద్ర కూడా ఆ విషయం మర్చిపోయారా? తహసీల్దార్ కార్యాలయంలోనే తయారీ, మచిలీపట్నంలో పేదలకు పేరుని వర్గం పంచిన నకిలీ పట్టా అని ఒకటి వేసాడు. ఈ పట్టాలు నకిలీనా ఏంటి అని మీకు చెప్తాను. ఒక చిన్నది, అసలు ఈ బందర్లో పట్టాలు ఏంటి ఎలా స్టార్ట్ అయింది చెప్తాను. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు మచిలీపట్నం ఎన్నికల ప్రచారానికి ఏప్రిల్ 8వ తారీఖున 2019 ఏప్రిల్ 8వ తారీఖున మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి మీటింగ్కి వచ్చినప్పుడు, మీకు గుర్తుంటే చాలామందికి ఇక్కడ దాదాపుగా ఇందులో 80-90% మంది మీరో మీ తల్లిదండ్రులో ఎవరో ఒకళ్ళు ఆ రోజు వచ్చున్నారు. ఒక్కసారి అది నెమరు వేసుకోండి. దాన్ని కూడా అది ఉందా, అది లేదా, నాది ఉందా? నేను అడిగింది లేదు కదా. నేను ఆ రోజు ఏం చెప్పానంటే, నేషనల్ కాలేజ్ దగ్గర నుంచి హెలికాప్టర్లో మున్సిపల్ ఆఫీస్ దగ్గర తీసుకొస్తా. నేను ఒక మాట చెప్పాను, ఏంటి ఇక్కడ సమస్య ఏంటన్నాడు. 1 పోర్టు, 2 ఇళ్ల పట్టాలు, సుమారుగా ఒక 10,000 పై చిలుకుంటారు. 10 ఏంటి, 10,000 15,000 ఎంత అన్నాడు. దాన్ని నేను ఎక్కడ లెక్కెడతానండి? ఓ 10,000 పైన ఉంటారు, వాళ్ళకి మాత్రం మనం 1 పోర్టు పని మొదలెడతాం, 2 ఇళ్ల స్థలాలు కొని ఇళ్ల పట్టాలు పంచి పెడతామని చెప్పని ఈ 2 మాత్రం మీరు చెప్పాలి ఖచ్చితంగా అని చెప్పి సరే అన్నాడు. పైకి ఎక్కాక నేను మాట్లాడేశాను, నేను కూడా ఇవ్వాలని చెప్పాను. అయ్యాక ఆ రోజు జగన్ గారు ఏం మాట్లాడాడు కూడా ఒకసారి ఆ వీడియోలో చూడండి, లేదా ఆడియో ఇటు వినిపించండి ఒకసారి. జగన్ గారు ఎలక్షన్కి మాట్లాడింది ఒకసారి వినిపెట్టండి. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగన్ అనే నేను మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ఇక్కడికి వచ్చేటప్పుడు నాని నాతో అన్నాడు, దాదాపుగా 10,000 పైసలకు మంది అప్లికేషన్లు పెట్టుకున్నారన్న ఇళ్ల స్థలాల కోసం, ఏ ఒక్కరికి ఇళ్ల స్థలాలు రాలేదని చెప్పాడు. మొత్తం నేను చెప్తా ఉన్నా, 10,000 మంది అన్నా ఉండని, అంతకన్నా ఎక్కువ మంది అన్నా ఉండని, మొత్తం అందరికీ కూడా మన ప్రభుత్వం రాగానే అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తారు అని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఇళ్ల స్థలాలే కాదు, ఇల్లులు కూడా కట్టించిస్తారు అని చెప్పి మీ అందరికీ కూడా.
ఇళ్ల పట్టాలు కార్యక్రమం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యాక సీఎం ఆఫీస్ నుంచి ఒక అధికారి వచ్చి, ఇదేంటా ఇంతమంది ఉన్నారు ఇక్కడ, ఇన్ని వేల మందికి ప్రభుత్వం మీద బోళంత భారం పడుతుంది, తీసుకెళ్ళి కరగ్రహారం క్యాంబెల్పేట దాటిన తర్వాత ఇదంతా బోళంత పర్ర ఉంది కదా, మొత్తం ఇన్ని వేల మందికి అక్కడ ఇచ్చేసేయండి అని చెప్పాడు. కలెక్టర్ని వీళ్ళందరం తిట్టి వెళ్ళాడు. నేను వెంటనే తెల్లారి పొద్దున్నే జగన్ గారి దగ్గర ఇంటికి వెళ్ళి ఆయన మాట్లాడిన వీడియో చూపించి, మనమేమో ఎలక్షన్లో ఇట్టా మాట్లాడి మీ ఆఫీసర్ ఏమో వచ్చి ఇట్టా మాట్లాడితే రెండు మీరు గుర్తుపెట్టుకోండి. జగన్ గారితో నేను మాట్లాడిన మాట, సార్ మీరు నా దగ్గరే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. అధికారులకు చెప్పండి, జిల్లా కలెక్టర్లకు చెప్పండి, మనం ఇచ్చేది గత్యంతరం లేక, గతి లేక, అంటే అద్దులు కట్టలేని స్థితిలో కూడా పాచి పని కూలి పని చేసుకునే వాళ్ళు కూడా ఎవడో ఒకటి పంచన తలదాచుకుంటున్నారు, అద్దెకుంటున్నారు. వాడికి మనం పట్టా ఇచ్చామంటే ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆడు భోజనానికి ఇబ్బంది లేకుండా కూలి పనికో పాచి పనికో వెళ్తాకి అందుబాటులో ఉండేట్టు మాత్రమే స్థలం కొని ఇవ్వాలి తప్పితే, మనం బాధ్యత అంటే మనం మాట చెప్పాం కాబట్టి ఎక్కడో అక్కడ పొలం కొనేసి ఇస్తే ధర్మం కాదండి అంటే, కరెక్ట్ నాని నువ్వు చెప్పింది మంచి మాట చెప్పావు. వెన్న ఫోన్ ఎత్తాడు, జిల్లా కలెక్టర్కి ఫోన్ చేశాడు. అప్పుడు ఉన్నటువంటి నవాబ్ గారు, ఇమ్తియాజ్ గారికి ఫోన్ చేసి, ఇమ్తియాజ్ అన్న నాని వచ్చాడు మీ మంత్రి గారు, నేను ఎలక్షన్ కూడా మాట చెప్పాను, నాని టౌన్కి దగ్గర ఎక్కడంటే అక్కడ ఎన్ని ఎకరాలంటే అన్ని ఎకరాలు అర్హుడు అనేవాడు మిగలకుండా పట్టాలు ఇవ్వండి అని చెప్పని ఫోన్లో చెప్పాడు ఆయన. వచ్చాం, కలెక్టర్ గారిని అందరం కూర్చొని మాట్లాడాక టౌన్ అంతా తిరిగాం. కరగ్రహారంలో ఆనుకునైతే మనకి బందరకు దగ్గరగా ఉంటుందని చెప్పని కరగ్రహారంలో భూమి చూసుకుని ఆ రైతులందరినీ కూడా ఆర్ఎన్బి గెస్ట్ హౌస్కి మీటింగ్ పిలిచాం. జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ అందరూ ఉన్నారు. అందరూ ఉండగానే రేటు బేరమాడటం మొదలుపెట్టాం. బేరమాడటం మొదలుపెట్టి వాళ్ళు 32 లక్షల మించి కష్టం అండి అది ఇది అని అంటున్నారు. రైతులేమో కాదు సార్, కాదండి ఇంకేమైనా పెంచండి అంటున్నారు. రైతులు వచ్చిన రైతులు అందరూ మేము ఇచ్చేస్తాం, కొంచెం మాకు నేనేమన్నానంటే ఇవన్నీ కాదైతే బేరాలు వద్దు, ఏమొద్దు, 39 వాళ్ళు ఎదురు చెప్పరు, మీరు ఎదురు చెప్పాకండి అని చెప్పాను. వెంటనే ఆఫీసులో అమ్మో అంత రేటు సార్ అది ఇది అన్నారు. మీరు ఒకసారి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక రైతుని లేదా భూమిని నమ్ముకున్న వాడిని, తాతల నుంచి తండ్రుల నుంచి భూమి వచ్చేవాడిని ఫర్ ఎవర్ అంటే జీవితాంతం ఆ భూమితో బంధం లేకుండా ఆయన్ని తీసి బయటికి తోస్తున్నప్పుడు వాడు నవ్వుతా భూమి ఇచ్చి వెళ్ళాలి తప్పితే ఏడుస్తానో కోర్టులకు వెళ్ళేట్టుగా భూమి ఇవ్వకూడదని చెప్పి నేను చెప్పాను. వాళ్ళు ఎదురు మాట్లాడలేదు, రైతులు ఇట్లాగే చప్పట్లు కొట్టేశారు, లేచి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఎవరికాళ్ళు డాక్యుమెంట్స్ తెచ్చి తహసీల్దార్కి ఇస్తున్నారు, అయిపోయింది. సరే ఇక భూమి ఎంఆర్ఓ వాళ్ళు తిరుగుతున్నారు, భూమి కొన్నారు. నెక్స్ట్ గిలకల దిండి ఎక్కడ ఇవ్వాలి అని అంటే ప్రసాదు ఆ గిలకల దిండి మన బ్యాచ్ అందరూ కలిసి సకల్ నగర్ పక్కన ఇవ్వండి అని చెప్పారు. వెంటనే అది పోర్టు భూమి అంటే పోర్టు డైరెక్టర్ దగ్గరికి నేను ఫోన్లో మాట్లాడి ఆ డైరెక్టర్ని నాకు అప్రూవల్ కావాలి, ఇన్ని ఎకరాల ల్యాండ్, సీఎం ఆఫీస్ నుంచి కూడా ఫోన్ వస్తుంది నీకు అని చెప్పి ఇక దాన్ని లైట్గా పలచగా నీళ్లు ఉన్నాయి, దానికి నీళ్లు కట్టేసే పని మొదలుపెట్టారు. మొదలు పెట్టంగానే ఇప్పుడు ఏజీపీగాను ఏపీపీగాను ఒక అతనున్నాడు, తిరుమాని కృష్ణ భగవాన్ అని కుల్లు రవీంద్రకి సొంత మేనత్త మనవడు ఇది అవుతాడు. తేజ అనేది ఉంది పేరు, అతని పేరు మేనమాం కొడుకు. ఆ మేనమాం కొడుకా తేజ, మేనత్త మనవడా తేజ అనేవాడు. మేనమాం కొడుకా మేనమాం మనవడా? కొడుకే. సరే మేనమాం కొడుకు తేజ అని ఉన్నాడు. అతను ఈ తేజకి ఇంకోటి కూడా కదా, దానికి చెప్తాను జరిగిన వాస్తవం. ఆ తేజతో హైకోర్టులో వేయించాడు. మీకు గుర్తుంటే గిలకల నిండి వాళ్ళు గుర్తుంచుకోండి, మళ్ళీ జ్ఞప్తికి తెస్తున్నా. హైకోర్టులో వేసి అదంతా కూడా సిఆర్జెడ్ భూమి, దాంట్లో ఎట్లా పట్టాలు ఇస్తారు అని చెప్పని అంటే భయం, గిలకల నిండి వాళ్ళకి పట్టాలు ఇచ్చేస్తున్నాడని చెప్పని. ఆయన ఎవడు 5 ఏళ్ళు మంత్రిగా భోగం అనుభవించాడు,
గర్వంగా చెప్తాడు, ఓట్ల కోసం అయితే నేను మత్స్య కార్మికుడిని. ఇళ్ళు లేని నిరుపేదలకు మత్స్య కార్మికులకి పట్టా ఇవ్వటానికి మాత్రం ధ్యాస ఉండదు, సోయి ఉండదు. వెంటనే కోర్టులో వేస్తే కోర్టు దాన్ని ఆపేయమని చెప్పని ఇచ్చింది. గుర్తుందా అండి? అప్పుడు మొత్తం ప్రసాదులు, డాక్టర్లు వీళ్ళందరినీ ఎతికి పేటలో అందరినీ కుర్రాళ్ళని గిలకల దిండిలోనే పొలం కొనుగోలు చేసి 25 ఎకరాలు సుమారుగా 900 చిల్లర మందికి పట్టాలు రాయటం జరిగింది.